రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఏం ప్రయత్నిస్తుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా ఏపీలో షర్మిల గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా క్లోజ్ చేయబోతుందా? అసలు ప్లానింగ్ ఏం ప్లాన్ చేయబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీని అండ్ షర్మిల గారిని కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ చేయబోతుంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ గారు 2024 ఎన్నికలకు ముందు ఒక నివేదిక ఇచ్చారు. సోనియా గాంధీకి డైరెక్ట్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఏంటి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే, భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో డెసిషన్స్ తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. ఢిల్లీలో ఆప్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోలేదని అంటే, ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి అనేటువంటి అభిప్రాయానికి రాహుల్ గాంధీ గారు వచ్చేసారు. ఆ ఫార్ములాకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఓన్గా పోటీ చేసి ఎన్ని స్థానాలు వచ్చినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు పదిలంగా ఉంటుంది, కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, ప్రాంతీయ పార్టీని నమ్ముకోవడానికి లేదు అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద సీరియస్గా ఒక వ్యూహాన్ని రచించారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అధికారంలో రావడానికి బీసీ కార్డుని ప్లే చేస్తూ ఉంది. బీసీ కార్డుని ప్లే చేస్తూ జనగణన, కులగణన చేసింది ఫస్ట్ టైం. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీయే బీసీలకు న్యాయం చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? సామాజిక ఈక్వేషన్ ప్రకారం చూస్తే రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. దానికి బీసీ ఓట్ బ్యాంక్ యాడ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలో రావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు బీసీ కార్డుని ఇక్కడ పే చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా లేదని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ద్రోహం చేసింది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇప్పట్లో క్షమించేటువంటి పరిస్థితి లేదు. తప్పు అయిపోయిందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక సందర్భంలో చెప్పారు కూడా. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో కనిపించట్లా. మరి దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు అటువైపు చూడరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి. ఎలా దెబ్బ కొట్టాలి? ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా, పిసిసి ఏపీ ఇన్ఛార్జ్గా షర్మిల గారు ఉన్నారు. మరి షర్మిల గారు లాస్ట్ ఎలక్షన్లో ఏమన్నా ప్రభావం చూపించగలిగారా అంటే ఏం చూపించలేకపోయారు. 5%, 3%, 4% ఓట్ బ్యాంక్ తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించట్లేదు. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంటే లేవు. అందుకని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసింది? వర్కింగ్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేసింది. ఎవరెవరు వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే, అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా నమ్మకస్తునిగా ఉన్నటువంటి జేడీ శీలం గారు, మాజీ ఐఏఎస్, ఎస్సీ సామాజిక వర్గం. అలాగే మస్తాన్ వల్లి గారు, ఆయన స్టూడెంట్స్ రాజకీయాల నుంచి, ఎన్ఎస్యూ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మస్తాన్ వల్లిని అలాగే జేడీ శీలం, వీళ్ళిద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. గతంలో ఎప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు వేశారు. అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ వేసి ఇప్పుడు షర్మిల గారికి ప్యారలల్గా వ్యూహాన్ని రచించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? వీళ్ళనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయాలి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు ఉండదు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు అలాగే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు 80% ఒకటే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. అందుకే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటారు వాటిని. షర్మిల గారు ఈ మధ్యకాలంలో ఏమన్నారు? ఎప్పటికైనా పిల్ల కాంగ్రెస్ వచ్చి తల్లి కాంగ్రెస్లో కలవాల్సిందేనని చెప్పి ఆవిడ వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఇప్పుడు కూటమిని ఎదుర్కోవాలని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం సరిపోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యామ్నాయంగా కూటమి కట్టాలనేటువంటి ఆలోచన ఆయన కూడా చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ కూటమి ఏర్పాటైతే ఎవరితోటి కూటమి ఏర్పడాలైనా
కాంగ్రెస్ పార్టీతోటి అలాగే కమ్యూనిస్టులతోటి ఏర్పడాలి. ఎందుకు జాతీయ స్థాయిలో ఈక్వేషన్ బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కూటమితో కమ్యూనిస్టులు కలవరు జాతీయ ఈక్వేషన్ తీసుకుంటే. కాబట్టి కూటమిగా ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎవరితో ఏర్పడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతోటి అలాగే కమ్యూనిస్టులతోటి ఏర్పడాలి. ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి లీడ్ తీసుకుంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రాహుల్ గాంధీ గారు దానికి ఒప్పుకోవట్లా, ఇది పొత్తు పెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి. ఎందుకు? ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ఓన్గా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమాలు చేయడానికి జేడీసీలో అలాగే మస్తాన్ వలీ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా సభలు సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక వ్యూహాన్ని రచించారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసులు ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉంది. సో కేసులన్నీ విచారణ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. ఇప్పుడు క్యాబినెట్ సమావేశం అయింది. క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత సిబిఐకి ఎంక్వైరీ ఇస్తారనుకున్నారు. ఇవ్వాల సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తే ఢిల్లీ కేంద్రం కోర్టులోకి వెళ్ళిపోతుంది, అంటే బీజేపీ కోర్టులోకి వెళ్ళిపోతాయి ఈ కేసులన్నీ. కానీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థల చేతనే ఆ దర్యాప్తును చేయించేటువంటి అవకాశం ఉంది. దాంతో బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి అనేటువంటిది ఒక స్కెచ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఈ ఈక్వేషన్లో ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతూ కొన్ని నియామకాలు సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టారు. ఇక్కడేమో కేసులకు సంబంధించినటువంటి దాని మీద సమీక్షిస్తూ ఉన్నారు. ఆ సమీక్షించడంతో పాటు సోషల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారు. అందుకే ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు, అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం దాన్ని గెలుచుకోవాలి అనేటువంటిది ఢిల్లీలో ఆయన మాట్లాడారు, అంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు పార్టీలని, ఎందుకంటే ఈ రెండు ఒకటే కలిసిమెలిసి ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీలు వేరుగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీపీ వేరుగా ఉన్నప్పటికీ కూడా బట్ ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి రాజకీయాలు చేయటంలో కానీ లేదంటే ఆర్థికపరమైన అంశాలను షేర్ చేసుకోవటంలో కానీ వాళ్ళు కలిసి వెళ్తున్నారు. సో అందుకే ఈ రెండు పార్టీలు ఇక్కడ ఉండకూడదు, ఈ రెండు పార్టీలు ఉన్నంత వరకు భవిష్యత్తు ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, అలాగే బీజేపీ కూడా అనుకుంటుంది. ఇప్పుడు బీజేపీ అంటే యాక్చువల్గా బీజేపీ ఓట్ బ్యాంక్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు బీజేపీ ఓట్ బ్యాంక్ కాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు బీజేపీ ఓట్ బ్యాంకు ఒక యాంగిల్లో. ఇది హిందూ ఓట్లు, హిందూ లేదు బంధువు లేదు అన్నాడు ఒక మూమెంట్లో కేసీఆర్. అందుకని అందరూ బీజేపీ వైపు సర్దుకున్నారు. మీకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో చూస్తే కనుక మనకు హిందూ ఓట్ బ్యాంకు ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే బీజేపీకి ఎక్కువ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. సో ఇలా ఒకవైపు కులాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్, ఇంకొక వైపు కేసులకు సంబంధించిన ఈక్వేషను తెలంగాణలో. అక్కడేమో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని ఈక్వేషన్స్ను రచిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి షర్మిలాని కూడా తప్పించే అవకాశం ఉంది. అంటే తన అన్న మీద ఈ పోరాడగలదా లేదా అనేది కూడా సందేహం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఆమె మీద నమ్మకం లేకనే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ని నియమించారు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ని నియమించాల్సిన అవసరం లేక వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉంది, మిగతా పార్టీలో కూడా ఉంది. వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? ఇప్పుడు ఇక్కడేమో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడికి వెళ్ళిపోయారు ఆవిడ. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఇన్ఛార్జిగా తీసుకున్నారు. పీసీసీ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కన్సర్న్లో ఆవిడ నడవట్లా. సో దీంతో ఆవిడని పక్కన పెట్టే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఎప్పుడైనా పక్కన పెట్టే అవకాశం ఉంది. సో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా పనిచేయగలరు అనేది కూడా అన్వేషిస్తుంది. ఆ నియామకం కూడా త్వరలో జరగబోయే అవకాశం ఉంది. దానికంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరిని ఏర్పాటు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఒక స్టెప్ కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ.